ఇప్పుడు 15వ అధ్యాయం నుండి 12, 13 శ్లోకాలు చెప్పుకుందాము. ఈ 12వ శ్లోకాన్ని కూడా మొదట 8 సార్లుగా విభజించి ఆ తర్వాత 4, 2, 1 ఈ విధంగా 3 సార్లు చెప్పుకుందాము. యదాదిత్యగతం 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 తేజో 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 జగద్భాసయతే 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 కిలం 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 యచ్చంద్రమసే 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 యచ్చాగ్నో 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 తత్తేజో 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 విద్ధిమామకం విద్ధిమామకం విద్ధిమామకం. ఈ శ్లోకాన్ని 4 చరణాలుగా విభజించి ఒక్కొక్క చరణము 3 సార్లు చెప్పుకుందాం. యదాదిత్యగతం తేజో యదాదిత్యం గతం తేజో జగద్భాసయతేఖిలం జగద్భాసయతేఖిలం జగద్భాసయతేఖిలం. 3వ చరణం. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ యచ్చంద్రమసి యచ్చాగ్నౌ యచ్చంద్రమసి యచ్చాగ్నౌ. 4వ చరణం 3 సార్లు. తత్తేజో విద్ధిమామకం తత్తేజో విద్ధిమామకం తత్తేజో విద్ధిమామకం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని 2 చరణాలుగా విభజించుకొని మొదటి లైన్ 3 సార్లు, రెండవ లైన్ 3 సార్లు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం. ఇప్పుడు రెండవ లైన్ 3 సార్లు. యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం. పూర్తి శ్లోకం 3 సార్లు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. ఈ 12వ శ్లోకాన్ని 8 సార్లు విభజించి 3 సార్లు చెప్పుకున్నాము. 4 సార్లు విభజించి 3, 2 సార్లు విభజించి 3, పూర్తి శ్లోకం 3. ఈ విధంగా చెప్పుకున్నాము. దీన్ని చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయాలి, మీకు నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది.